వరంగల్లోని శ్రీరామ్ ఫైనాన్స్లో కొత్త తరహా మోసం బయటపడింది. లోన్ కోసం దరఖాస్తు చేయకపోయినా, ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోయినా తమ పేరు మీద లోన్ అకౌంట్ సృష్టించాలని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 3 నెలలుగా లోన్ మొత్తం చెల్లించాలంటూ తమకు మెసేజ్లు వస్తున్నాయని, దీనిపై అడిగితే ఫైనాన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 మంది బాధితులు శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఫైనాన్స్ అధికారుల నిర్లక్ష్యానికి కొంతమంది సామాన్యులు బలే పరిస్థితి నెలకొంది. ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వకుండా, ఎలాంటి లోన్ అప్లై చేయకుండా కూడా వీళ్ళ పేరు మీద లోన్ అకౌంట్స్ క్రియేట్ అయ్యి వీళ్ళకు మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి ప్రస్తుతం ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వీళ్ళు వచ్చి తెలియజేసిన పరిస్థితి. పొద్దున్న నుంచి కూడా చాలామందికి ఇదే బాధితులు ఉన్నారంట. వీళ్ళు స్థానికంగా ఉన్న ఆఫీస్ దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి అప్లై చేయకుండా కూడా మాకు లోన్స్ వచ్చాయని చెప్పేసి వీళ్ళు తెలియజేసిన పరిస్థితి. ప్రస్తుతం అసలు వీళ్ళకి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ పేరు ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గోపికృష్ణ అండి. అంటర్ రోడ్ నుంచి, వరంగల్ అంటర్ రోడ్ అండి మాది. మేము ఎలాంటి లోన్ డాక్యుమెంట్లు ఇవ్వకుండానే శ్రీరామ్ నుంచి మాకు మార్నింగ్ నుంచి మెసేజ్లు వస్తున్నాయండి. ఇది ఈఎంఐ, థర్డ్ ఈఎంఐ అని చెప్పి వెరిఫై చేస్తే థర్డ్ ఈఎంఐ వచ్చిందండి. మేము ఈ డాక్యుమెంట్స్ ఎలాంటివి ఇవ్వకుండానే మేము పేటీఎంలో కూడా ఓపెన్ చేసి చూసామండి లోన్ పరంగా. అలా కూడా యాక్చువల్గా ఆల్రెడీ మా పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందండి నేమ్స్ వచ్చేసి. అంటే మీరు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ లోన్ అప్లై చేశారు? ఎలాంటి సంబంధం లేదండి. శ్రీరామ్తో ఇంతవరకు ఎప్పుడు కూడా డాక్యుమెంట్ లేదు, ఎలాంటి లోన్ తీసుకోలేదు. ఈవెన్ వెహికల్ లోన్ కూడా తీసుకోలేదు ఇంతవరకు. వీళ్ళు అడిగిన మరి ఎందుకు ఇట్లా వస్తుంది అని అడిగిన అతని అబ్బాయిని అడిగితే అందరూ చూపెడుతున్నారు. వాళ్ళ రికార్డులో కూడా ఆల్రెడీ ఉన్నాయండి. వాళ్ళ సిస్టంలో ఎంట్రీ చేస్తే మన మొబైల్ నెంబర్ పేరు మీద ఎంట్రీ చేస్తే ఆల్రెడీ ఉన్నాయి. ఏమన్నా అడిగితే రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే మీకు ఏమంటున్నారంటే ఇది మాది కాదంటారు, హెచ్ఎఫ్సి ఉన్నది మాది కాదంటున్నారండి. హెచ్ఎఫ్సి ఉన్నది అందరికి ఇలానే వస్తున్నాయి అంటున్నారు. కానీ దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే మేమేం అడుగుతున్నామంటే అసలు మేము ఎలాంటి డాక్యుమెంట్లు ఇచ్చినప్పుడు లోన్ నెంబర్ ఎలా క్రియేట్ అయింది, మాకు ఈఎంఐ ఎట్లా జనరేట్ అయింది, ఫస్ట్ అది కావాలి. మీ డాటా వీళ్ళకి ఎట్లా వెళ్ళింది అంటారు? మా డాటా ఏమో తెలియదు, మాకు ఎలా వెళ్ళిందో తెలియదు. మా జస్ట్ మొబైల్ నెంబర్తో మా పేరు ఇట్లా అన్నీ మెన్షన్ అవుతున్నాయి అక్కడ. నేను ఇలా జస్ట్ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నందుకు మా 2-3 ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. వాళ్ళే కూడా జస్ట్ చూపెడితే వాళ్ళే కూడా ఆల్రెడీ 1,50,000 రూపాయలు ఉంది. వాళ్ళ ఈఎంఐ కూడా 11,000 అలా ఉన్నాయి. మీ అకౌంట్లో ఏమైనా అమౌంట్ క్రెడిట్ అయిందా? అమౌంట్ క్రెడిట్ ఏం కాలేదు. బట్ డాక్యుమెంట్ లేకుండా లోన్ ఐడి నెంబర్ ఎట్లా క్రియేట్ అయింది? మాకు డాక్యుమెంట్ లేకుండా లోన్ ఐడి క్రియేట్ అయింది ఇక్కడ. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా వరంగల్ నుండి వచ్చాము. సేమ్ ఇదే ప్రాబ్లం తోటి ఈఎంఐ చూపిస్తుంది, కానీ మాకు ఇది 3వ ఈఎంఐని చూపిస్తుంది. 2 నెలల బట్టి ఈఎంఐ మరి మాకు ఏం మెసేజ్ రాలేదు. సడన్ ఇవాళ మార్నింగ్ వచ్చింది. అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అదే 8:44కి అందరికీ అదే మెసేజ్ వచ్చింది. మీ అకౌంట్ నుంచి ఏమైనా అమౌంట్ డిడక్ట్ అవుతుందా? మీకు అమౌంట్ ఏమైనా డిడక్ట్ అవుతుందా? ఏం లేదు, కానీ సిబిలో చూపిస్తుంది. సిబిలో ఇప్పటి వరకు మేము 1 అవర్ కూర్చొని ఎవరు రాలేదు. మీడియా వచ్చి చూడతారు, వీళ్ళు ఒక 10 మంది వచ్చిళ్ళు. ఇప్పటిదాకా మేము అక్కడ కూర్చున్నాం 1 అవర్. ఎందుకంటే వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు. ఇంకొక మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు కదా, అడిగే ప్రయత్నం. మేనేజర్ కూడా వచ్చింది అంటాను. మా డిఎం గారు కూడా అట్లా మెసేజ్ వచ్చిందని చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వచ్చి వీళ్ళు అడిగినా కూడా మమ్మల్ని పట్టించుకునే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు మనం మీడియా ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర బయట తీసుకునే ప్రయత్నంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు వచ్చారని చెప్పి మేము మమ్మల్ని అడిగితే మేము చెప్తాం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి వీరు ఎలాంటి డాక్యుమెంట్స్ వీళ్ళకు ప్రొవైడ్ చేయలేదు. మా డాటా వీళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది, మా అకౌంట్ నుంచి 3 నెలలుగా మాకు మెసేజ్లు వస్తున్నాయని చెప్పి వీళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన మేనేజర్ ఉంటే వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాకు ఇలా మెసేజ్ రావడం వల్ల, మాకు ఇలాంటి లోన్స్ తీసుకోకపోవడం వల్ల మాకు సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. మాకు ఫ్యూచర్లో మాకు లోన్స్ ఎలా వస్తాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళతో వాళ్ళతో కూడా వాగ్వాదం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళతో వాగ్వాదం చేస్తున్నాం. మీరు ఏదంటే మమ్మల్ని అడగాలి కదా, మీడియా ఎందుకు పిలిచారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 1.5-2 గంటలు కూడా ఇక్కడ వేచి చూస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మీడియా వచ్చాక మీరు ఏంటని చెప్పి తెలియజేసే పరిస్థితి వీళ్ళపైన చెప్తున్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ సంబంధించిన వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు తెలుసా, మీ దగ్గరకు వచ్చి కలిసి? లేదండి, అసలు మమ్మల్ని కలవలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. అసలు ఒకసారి మేము చూస్తాం. వాళ్ళ డాటా మీ దగ్గరికి ఎట్లా వస్తుంది తెలియదండి. మేము ఒకసారి చూడాలి కదా, నేను చూడకుండా మేము ఎట్లా మాట్లాడతాం చెప్పి. ఒక మేనేజర్ దగ్గర కాదండి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వరు, ఎలాంటి కస్టమర్కి ప్రూఫ్తో చూపెట్టినా సిబిలో చూపెట్టట్లేదు. సార్ ఒక్కసారి నేను చూసినాక నేను ఒక్కసారి చూసిన తర్వాత మాట్లాడతాను. నేను ఏం చూడకుండా ఎట్లా మాట్లాడాలి? 1 అవర్ అవుతుంది మాట్లాడు. నేను ఒకసారి చూస్తాను. నా దగ్గర రాలేదు. మీ మేనేజర్ ఉన్నారా? మేనేజరే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు అడిగే ప్రయత్నం చేస్తుంటే మేము చెక్ చేస్తామని చెప్తున్నారు, కానీ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేయడం లేదు. ఈ విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లో, అన్ని శ్రీరామ్ బ్రాంచ్ల్లో కూడా ఇదే విధంగా జరుగుతుందని చెప్పి వాళ్ళ ముందు వీళ్ళు చెప్పిన పరిస్థితి. వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మేనేజర్ ఎవరు ఉంటారు, వీళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోన్స్ తీసుకొని సరిగా కట్టకపోయిన వాళ్ళని అడిగితే వస్తే వేరేలాగా ఉంటుంది. కానీ ఎలాంటి లోన్స్ అప్లై చేయకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా మాకు లోన్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, మా సిబిల్ దెబ్బతి ఉంటుంది అని చెప్పి వీళ్ళు అంటున్న పరిస్థితి. సార్ చెప్పండి సార్, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు?
చిన్న మీటింగ్ వాళ్ళు 1 అవర్ అవుతుంది. ఒక్కటే నిమిషం సార్, వెయిట్ చేయండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అది ఏం చూడకుండా ఎట్లా మాట్లాడతాం సార్ మేము? ఎవరు వచ్చారు కస్టమర్ ఎవరు వచ్చారు? అసలు ఎక్కడ మొత్తానికి ఇక్కడికైతే కస్టమర్స్ వచ్చి మాకు మీకు ఎలాంటి లోన్స్ తీసుకోకుండా కూడా మాకు మెసేజ్లు వస్తున్నాయి. ఈ విధంగా రావడం వల్ల 3 నెలలుగా కూడా ఇదే జరుగుతుంది. ఈ విధంగా రావడం వల్ల మాకు సిబిల్ స్కోర్ దెబ్బతినే ప్రయత్నం అవుతుంది. మా డాటా వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుందని చెప్పేసి వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. శ్రీరామ్ సంబంధించిన ఈ అధికారులు కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ, వరంగల్.